మన ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట రామాలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలలో చెక్కబడి ఉండడం వల్ల ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా చూస్తారు. పురాణాల ప్రకారం జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర అయోధ్య అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది రామభక్తులకు అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం. మన దేశంలో అరుదుగా ఇక్కడ ప్రధాన విగ్రహాలలో హనుమంతుడు లేరు. ఇది ప్రత్యేకంగా మనకు చెప్పబడుతుంది. ఆలయం చోళుల కాలంలో 16వ శతాబ్దంలో నిర్మింపబడింది. శిల్పకళా వైభవం, గోపురాలు, మండపాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు రాత్రిపూట అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి చంద్రుడికిచ్చిన మాటని నిలబెట్టుకున్నవాడు అవుతాడు. ఈ కళ్యాణం వల్ల లోక కళ్యాణం జరిగి అందరికీ శాంతి సౌభాగ్యం కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.